ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. ఈ ఫ్రేమ్ లో మనకు కనబడుతున్న కైకేయి మాత, వీళ్ళు తీస్తున్న రామాయణం. ఆ కాస్ట్యూమ్ చూస్తుంటే ఏదో బాలీవుడ్ సీరియల్ కాస్ట్యూమ్ లాగా అయితే అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు వస్తున్న రామాయణ మూవీ ట్రైలర్ కట్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ అయితే నాకు మిక్స్డ్ ఒపీనియన్ అయితే కలిగించింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో అయితే ఈ ట్రైలర్ అయితే లేదు. ఈ ట్రైలర్ లో అతి పెద్ద మిస్టేక్ వచ్చేసి ఈ ట్రైలర్ లో మనకైతే ఎమోషన్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఒక డ్రామా అయితే బిల్డ్ అవ్వట్లేదు ఈ ట్రైలర్ లో. ఎందుకంటే ఈ ట్రైలర్ లో డ్రామా అనేది బిల్డ్ అవ్వట్లేదు. రామాయణం అంటే ఒక ఎమోషన్ అనమాట. ఎమోషన్ అయితే ఈ ట్రైలర్ లో కనపడలేదు అనమాట. రాముడు వాళ్ళ తండ్రిని వదిలేసి అరణ్యానికి వెళ్తున్నప్పుడు కూడా అసలు మనకి అయితే ఎమోషన్ అయితే క్రియేట్ అవ్వలేదు అనమాట. సీతాపహరణం జరిగేటప్పుడు మనకు ఒక ఎమోషన్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అనమాట. అది రాముడు వెళ్ళి రావణాసుని చంపాలని ఎమోషన్ క్రియేట్ అవ్వట్లేదు. ఈ ట్రైలర్ లో అతి పెద్ద ప్లస్ వచ్చేసి యష్ అనమాట. యష్ అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఈ ట్రైలర్ ని వన్ సైడ్ చేశారు అనమాట. అంతకుముందు వేరే డైరెక్టర్ అయితే రామాయణం తీసారు అనమాట. దానిలో అయితే అసలుకి రావణాసురుడు అయితే మరీ దారుణంగా ఉంటాడు, మోహన బూడిద పూసుకుంటాడు. ఈ ట్రైలర్ అయితే యష్ మనకి తన ఆరాతో రావణాసురుడు ఎలా ఉంటాడు, రియల్ గా ఇలా ఉంటాడా అని చూపించారు అనమాట. ఈ ట్రైలర్ లో కాస్ట్యూమ్స్ అయితే 50-50 ఉన్నాయి అనమాట. రాములు వారు అయితే అరణ్యానికి వచ్చినప్పుడు కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి అనమాట. కాస్ట్యూమ్స్ అంతా, ఆ డ్రెస్ గానీ కాస్ట్యూమ్స్ అంతా బాగున్నాయి. వస్త్రాలు తను రాజ్యంలో ఉన్నప్పుడు అయితే రాజుగా అతని కాస్ట్యూమ్స్ అయితే అంత బాగోలే అమ్మా శ్రీరామచంద్రుడికి. దశరథ మహారాజు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి అయితే అంతకైతే ఆ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అనమాట. తన విగ్ గాని గడ్డం అయితే విగ్ అని తెలిసిపోతుంది ఈజీగా. తను వేసుకునే కిరీటం కూడా అంత సెట్ అవ్వలేదు అనమాట. కైకేయి మాత కూడా అంత సెట్ అవ్వలేదు. ఆమె ఏదో సీరియల్ ఆర్టిస్ట్ లాగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ కూడా సీరియల్ ఆర్టిస్ట్ లాగే ఉందన్నమాట. ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ విషయానికి వచ్చేస్తే గ్రాఫిక్స్ అయితే ఐరావతం అయితే బాగుందన్నమాట. అసలుకి సూపర్ గా పెట్టారని చెప్పొచ్చు. అక్కడ గ్రాఫిక్ అయితే నిజంగా అసలుకి ఇంద్రదేవుడి వాహనం లాగా ఐరావతం లాగే ఉందన్నమాట. అసలు సూపర్ ఉందన్నమాట గ్రాఫిక్ అయితే. మనకి ఎక్కడ డీటెయిలింగ్ కూడా ఐరావతమే సూపర్ సెట్ అయింది అనమాట. ఆ బంగారం గానీ ఆ డీటెయిలింగ్ అంతా సూపర్ ఉంది ఐరావతమే గ్రాఫిక్ అయితే. ఇంకా తర్వాత జటాయు గ్రాఫిక్ కూడా సూపర్ ఉంది అనమాట. అక్కడ జటాయు సీన్ గానీ రావణాసుడి జటాయు సీన్ గానీ మొత్తం సూపర్ ఉంది జటాయు గ్రాఫిక్ కూడా. లాస్ట్ ట్రైలర్ తో కంపేర్ చేస్తే మారీచుడు గ్రాఫిక్ కూడా బాగా మెయింటైన్ చేసామని చెప్పొచ్చు. దీనిలో మారీచుడు గ్రాఫిక్ కూడా బాగుంది. కానీ వీళ్ళైతే కుంభకర్ణుడు సీజీ అయితే అసలు బాగలేదు అనమాట. కుంభకర్ణుడు సీజీ అయితే చాలా వరకు మార్చాలి. మారీచుడు సీజీ ఎలా మార్చారు, వీళ్ళు ఈ మూవీ వచ్చేలోపు కుంభకర్ణుడు సీజీ కూడా మార్చాలన్నమాట. ఎందుకంటే గ్రాఫిక్ కుంభకర్ణుడు అంత బాగలేదు. కాళ్ళు గ్రాఫిక్ గానీ సీజీ గానీ బాగుంది. బాడీ హెడ్ అయితే కొంచెం బొమ్మలాగా ఉన్నాయన్నమాట. అస్సలు బాగలేదు. మూవీ వచ్చే టైంకి ఇది బాగుంటే బాగుంది సీజీ. ఓవరాల్ గా ట్రైలర్ అయితే బాగుంది. కొన్ని విఎఫ్ఎక్స్ అయితే ఫార్ బెటర్ ఉంది. కొన్ని చోట్ల అయితే అసలు లో క్వాలిటీలో అయితే ఉందన్నమాట. ఓవరాల్ గా ట్రైలర్ అయితే పర్లా ఓకేగా ఉంది. సాటిస్ఫై కొంచెం పర్లేదు అనమాట.